అది చెల్లదని తెలిసిన తర్వాత మీరు బీసీ కమిషన్ వదిలిపెట్టి డిపార్ట్మెంట్ అన్నారు, ఆర్డినెన్స్ అన్నారు, జీవోలు అన్నారు, కేసీఆర్ పంచాయతీరాజు రిజర్వేషన్ అని చెప్పి పెద్ద మోసం చేసింది అన్నారు. ఆయన మనకు వచ్చేది 42%, 34కి అని చెప్పారు. మీరు పోటీ చేసినప్పుడు 18-19% పోటీ చేయవలసి వచ్చింది. కాబట్టి నా బాధల్లో అధ్యక్ష, ఇంకా ఎప్పటిదాకా మాకు ఇది చేయండి, మాకు అది చేయండి, మా పరిస్థితి ఏంది అని ఎప్పటిదాకా అడుక్కోవాలని మా బాధ. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం ప్రకారం మా హక్కుల కోసం మేము పోరాటం చేయవలసినటువంటి సందర్భాలు ఉన్నాయి. మీరు ఎట్లా నమ్మవలికిందంటే బీసీల కోసం పోరాటం చేసే ఆర్ కృష్ణయ్య గారు, జాజుల శ్రీనివాస్ గారు, అదేవిధంగా ఎర్ర సత్యనారాయణ గారు, కృష్ణ, మా రాజారాం యాదవ్, వాళ్ళు కూడా బోల్తా పడిపోయారు అధ్యక్ష. ఇది నిజమే అనుకొని సన్మానం చేయనీకి వేరు 30 ఏళ్ళ నుంచి పోరాటం చేస్తారు. అదే జస్టిస్ ఈశ్వరయ్య గారు, చిరంజీవులు గారు ఇది సచ్చినా జరగదని ఘంటాపదంగా చెప్పారు. ఆ తర్వాత రియలైజేషన్ జరిగింది. నేను అడుగుతా, సరే అధికారం, రాజకీయాలు, లేదంటే వాళ్ళు చేయాలని వీళ్ళు చేయాలని మమ్మల్ని యునానిమస్గా ప్రభాకర్ అని చెప్పిండు, మేము ఇట్లా బిల్లు పెడుతున్నాం, మేము సపోర్ట్ చేయాలి, 100% చేస్తామని చేసినాం. కానీ ఆ రోజు ఇది జరగదని చెప్పినాం. కులగణన చేసినామంటే ఈ నిండు శాసనసభలో ముఖ్యమంత్రి గారు 16 లక్షల మందిది చేయలేదని చెప్పి అఫీషియల్గా చెప్పాడు. అవన్నీ ఎట్లా చెల్లుబాటు అవుతాయి? మా రాజకీయ ప్రాధాన్యం ఏది? మాకు ఇస్తా అన్నటువంటి కాంట్రాక్ట్లు ఏవి? మరి మన బిడ్డలకు సంబంధించినటువంటి అధికారం వచ్చింది, సంతోషం. కానీ ఒక మేజర్ కమ్యూనిటీలకు సంబంధించినటువంటి ఒకవైపున యాదవులు, కురుమలు, మునుడు కాపులు, గిరిజన బిడ్డలు, వాళ్ళ ప్రాతినిధ్యం ఉండాలనేది కదా మేము కోరుకుంటుంది. 2.5 సంవత్సరాలు ఏందాక ఖాళీ పెట్టిర్రు మంత్రి పదవులు. వాళ్ళు ఇస్తే సంతోషపడి మా జనాభా కోసం, మా అణగారిన బిడ్డల కోసం పోరాటం చేస్తారు కదా. డిప్యూటీ సీఎం గారు, ఫైనాన్స్ మినిస్టర్ గారు చెప్తారు, మాది అంకల గారడి కాదు, పేదవాళ్ళ కోసం మేము చేస్తుంది. మరి బడ్జెట్లో మీరు పెట్టింది ఎంత? ఫస్ట్ ఇయర్ పెట్టిర్రు 9,000 కోట్లు, ఖర్చు పెట్టింది 1,932 కోట్లు. మరి దీన్ని ఏమనాలి? బీసీ స్లప్ అని ఎక్కడిపోయింది? కాబట్టి దయచేసి నేను పెద్దలు శ్రీధర్ అన్నకు, మా శ్రీధర్ అన్నకు, ప్రభాకర్ అన్నకు, మా సీతక్కకు చెప్తున్నా, మీరు క్యాబినెట్లో మాట్లాడండి, ముఖ్యమంత్రి గారితో మాట్లాడి మా బిడ్డలు ఎదగాలి. మీరు ఇచ్చిన ఆమె కదా, మేము కొత్తగా అడుగుతుంది ఏం లేదు. ఫైనాన్స్ మినిస్టర్ గారేమో ఇగో ఈ అప్పులకు కట్టాలి, దీనికి కట్టాలి, దీనికి కట్టాలి, మా దగ్గర డబ్బులు లేవు అనే విధంగా ఆయన మాట్లాడుతున్నాడు. మరి ఎందుకు పెట్టారు బడ్జెట్లో? 2,000 కోట్లు పెడితే 2,000 కోట్లే పెట్టు. ఎందుకు మమ్మల్ని మోసం చేస్తున్నారు? ఎస్సీ సబ్ ప్లాన్ పెట్టిండ్రు, అది పూర్తి స్థాయిలో ఖర్చు పెడతలేరు. గిరిజనులకు సబ్ ప్లాన్ పెడతామన్నారు. మరి ఎందుకు అంటే అధికారం వచ్చింది, చేయాలి కదా. అదేవిధంగా ఫీజు రియంబర్స్మెంట్ కూడా అధ్యక్ష బాధపడుతున్నారు పిల్లలు. ఓవర్సీస్ స్కాలర్షిప్ వాళ్ళు ఇక్కడ చదివే వాళ్ళు కాదు, విదేశాల్లో చదువుకునేటువంటి పిల్లలు. ఈరోజు ఆత్మగౌరవ భవనాలని ఆ రోజు క్యాబినెట్లో మేమందరం ఉండి కొంతమంది అబ్జెక్షన్ చేశారు. హైదరాబాద్లో ఆత్మగౌరవ భవనాలకు కులాల పరంగా ఇస్తే అంత కాస్ట్లీ జాగిస్తారా, ఎక్కడనో జిల్లాలలో ఇవ్వండి అని చెప్పి ఆ రోజు కొంతమంది చెప్తే ఆనాటి ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఒప్పుకోలే. కోకాపేట్ల అప్పటికే 120 కోట్లకు ఎకరం ఉన్నటువంటి స్థలాన్ని ఇస్తా అని చెప్పిండు ఆయన. కొంతమంది చెప్పారు ఇవి మన కాస్ట్లీ భూములు ఇండస్ట్రీస్ కోసం, లేదంటే ప్రభుత్వాల అవసరాల కోసం వాడుకోవాలంటే నథింగ్ డూయింగ్, ఇక్కడనే ఇస్తాం.
ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నమే అందుకని చెప్పారు వారు ఒక ప్రయత్నం చేశారు. పూర్తి స్థాయిలో అన్ని జరిగినాయి నేను చెప్పాను. ఓ ప్రయత్నం చేశారు బీసీలు ఎదగాలని. 6,000 మంది పిల్లలు చదువుకుంటే 2 లక్షల మంది పిల్లలు చదువుకోనికి 1,25,000 రూపాయలు ప్రతి స్టూడెంట్ అని ఖర్చు పెట్టి మన పిల్లలు ప్రపంచంలో చదువుకోవాలంటే 20 లక్షల రూపాయలతో పాటు ఫ్లైట్ టికెట్ కూడా ఇచ్చినటువంటిది. ఈరోజు ప్రభాకర్ అన్న అడుగుతున్నారు, ఆయనేమో మేము ఇప్పుడు ఇస్తాం తెస్తామని చెప్పి ఆయన చెప్పే పరిస్థితి లేక చెప్తుండే తప్ప వేరేదేం లేదు అధ్యక్ష. ఏం చేస్తాం చెప్పి ఇప్పుడు ప్రభాకర్ అన్న ఉన్నాడు, మా సురేఖ ఉంది, మా శ్రీయన్ అన్న, ఏం చేస్తాం చెప్పు అధ్యక్ష. మాకు ఇంకా ఒక భయం, గ్రామాలలో భయపడేటువంటి పరిస్థితులు ఇంకా ఉన్నాయి మాకేందంటే ఆ వాతావరణం ఆ రాజకీయాలలో ఎదగాలంటే ఎన్ని దక్కి ముక్కిలు తిని ఒక స్థాయికి వచ్చినాము, మళ్ళా తొక్కేసారేమో అనేటువంటి భయం. కానీ నేను ఒకటి మాత్రం నిండు శాసనసభలో చెప్తున్నా, ఈ ప్రపంచంలో అనేకమైనటువంటి సార్ గౌరవనీయులు సీనియర్లు సార్ అనేక సభలు చూసిండ్రు. బలహీన వర్గాలకు సంబంధించిన అంశంలో రాహుల్ గాంధీ గారు ఇంతకుముందే మా సహచరులు శ్రీహరి గారు చెప్పడం జరిగింది అధ్యక్ష. చరిత్రలో తప్పిదాలు జరుగుతాయి, దాన్ని సవరణ చేసుకోవాల్సిన బాధ్యత కూడా మా పైన ఉందని విశాలమైన హృదయంతో రాహుల్ గాంధీ గారు చరిత్రలో నిజంగానే చెప్తా ఉన్నాం సార్, ఏ నాయకుడు కూడా వెనుకకు పోయి చెప్పాడు, చరిత్రలో తప్పు జరిగింది దాన్ని సవరణ చేస్తామని ముందుకొచ్చిన మహానాయకుడు సార్ రాహుల్ గాంధీ గారు. బలహీన వర్గాల పక్షాన నిలబడ్డ వ్యక్తి, జాతీయ స్థాయిలో ఆ స్థాయిలో ఉండి బలహీన వర్గాల గురించి మాట్లాడిన వ్యక్తి, ఏకైక వ్యక్తి రాహుల్ గాంధీ గారు. అది మీరు గమనించాలి. ఇంటెంట్ మా ప్రభుత్వానికి రాజకీయం చేయాలదలుచుకోలేదు అధ్యక్ష. మేము ఈరోజు కూడా చెప్తా ఉన్నాము, రాహుల్ గాంధీ గారి ఆలోచన విధానాన్ని అమలు చేసే ఒక ప్రయత్నం, ఓ పోరాటం చేయాలి. ఆ క్రమంలోనే ముందుకు నడవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, వారు ఉన్నత వర్గానికి సంబంధించిన వారైనా కానీ ఈరోజు అందరి బలహీన వర్గాలకు సంబంధించిన మా నాయకత్వం ఉంది ఇక్కడ. భయాందోళనతో ఎవరు లేరు అధ్యక్ష. పెద్దలు శ్రీనివాస్ యాదవ్ గారు చెప్పినట్టు మా పొన్నం ప్రభాకర్ గారు ఎన్ఎస్యుఐ, యూత్ కాంగ్రెస్, అదేవిధంగా సీనియర్ కాంగ్రెస్లో పోరాటం చేసిన వ్యక్తి. ఆయన ఎవరికి భయపడడు. మా శ్రీహరి గారు సర్పంచ్గా, జెడ్పీటీసీగా ఆయన వివిధ స్థాయిలో నిలబడి అందరి గురించి పోరాటం చేసిన వ్యక్తి. కొండా సురేఖ గారి గురించి కూడా తెలుసు. బలహీన వర్గాలకు సంబంధించిన మా నాయకులందరూ కూడా ఈరోజు మాట్లాడి శక్తి గల ఉన్న నాయకులు అధ్యక్ష. ఎక్కడ కూడా ఎవరు భయపడే ప్రసక్తి కూడా లేదు. వారు ఈరోజు మేము చెప్తా ఉన్నాం, అంత నాయకత్వం ఉంది మా దగ్గర అధ్యక్ష. మేము అడుగుతా ఉన్నాం అధ్యక్ష, వారు ఒక్కరో ఇద్దరో ముగ్గురో మా మంత్రులకు సంబంధించిన ఎక్కడైతే ఇంకా అవకాశం ఉందో వారిని నింపాలంటున్నారు. తప్పులేదు అధ్యక్ష, అది కూడా మాట్లాడినరు, ఇది కూడా మాట్లాడినరు కేటీఆర్ గారు. ఈరోజు మేము అడుగుతా ఉన్నాం, పోరాటం చేస్తున్నప్పుడు పోరాటంలో మేము కూడా వచ్చి కలుస్తాం అని బీజేపీ వారు కేంద్రంలో ఉంటే వారికి వ్యతిరేకంగా పోరాటం చేయాలని మేము ఢిల్లీలో పోరాటం చేస్తే కలిసి రండి అంటే రాలేదు. బీజేపీ వాళ్ళతో భయపడ్డారో మాకు తెలియదు. సరే రాలేకపోయారు. ఈరోజు మేము ఏం పోరాటం చేస్తున్నాం అధ్యక్ష, ఈరోజు డెడికేటెడ్ కమిషన్ ద్వారా ప్రక్రియను మొదలుపెట్టుకొని ముందుకు నడవండి అని కోర్టు జడ్జిమెంట్లకు అనుగుణంగా ఒక ప్రయత్నం చేసినాం. రాహుల్ గాంధీ గారు హైదరాబాద్కు సంబంధించి వారి సందర్శన సమయంలో బలహీన వర్గాలకు సంబంధించిన మీటింగ్ ఏర్పాటు చేసినప్పుడు ఓ మాట చెప్పిన అధ్యక్ష, పోరాటం చేస్తూనే ఉంటాం, మేము ప్రభుత్వంలోకి రాగానే ఖచ్చితంగా చేసి తీర్థము, ఈ పోరాటంలో ముందుకెళ్తామని చెప్పడం కూడా జరిగింది అధ్యక్ష. ఈరోజు సీతక్క గారు చెప్పింది ఏంది,
మా లక్ష్యం, మా ఆలోచన, మా ఉద్దేశాన్ని చెప్పాం. మీకు ఆ ఉద్దేశం కూడా లేకుండే. అరే మీకు ఉద్దేశమే లేకుండే అధ్యక్ష. ఈరోజు శ్రీనివాస్ యాదవ్ గారి గురించి శ్రీనివాస్ యాదవ్ గారి గురించి మా సోదరులు అన్నారు వారి నాయకుడే. మీ నాయకత్వం గురించి మేము ప్రశ్నించలేదు అధ్యక్ష. ఈరోజు మీరు నాయకుడు అయితే బాగుంటుందని ఆశించిండ్రు తప్ప ఇంకేం ఆలోచన చేయలేదు. ఈరోజు మేము స్పీచ్లు ఇవ్వటం కాదు, మా ఆలోచన, మా లక్ష్యం చెప్పడానికి ప్రయత్నం చేసినాం అధ్యక్ష. ప్రయత్నంలో ఉంటాం అధ్యక్ష. ఇంకా 2 సంవత్సరాలు కానీ, సంవత్సరం కానీ, నెల కానీ ఆ ప్రయత్నంలోనే ముందుకు సాగే కార్యక్రమం కూడా చేయటం జరుగుతుంది. రాహుల్ గాంధీ గారు అదేవిధంగా పార్లమెంట్ సభ్యులు సార్, ఈరోజు రాహుల్ గాంధీ గారు మా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పార్లమెంట్ సభ్యులు, ఇండియా కూటమికి సంబంధించిన పార్లమెంట్ సభ్యులు కూడా రాష్ట్రపతి దగ్గరికి వెళ్లి ఈ బలహీన వర్గాలకు సంబంధించిన రిజర్వేషన్ గురించి కూడా ప్రయత్నం చేసిన అధ్యక్ష. ఈరోజు మేము చెప్తా ఉన్నాం అధ్యక్ష, పోరాటంలో కలిసి రమ్మంటే మా శ్రీనివాసరావు గారు ఇటు అటు తిప్పి మేము చేస్తా ఉన్న ప్రయత్నానికి నీరుగార్చే ప్రయత్నం చేయొద్దని మేము కోరుతా ఉన్నాం అధ్యక్ష. మా లక్ష్యాన్ని, మా ఉద్దేశాన్ని, మా కమిట్మెంట్, మా కన్విక్షన్ని ఈరోజు మీరు శంకించొద్దని మీరు చెప్పండి సలహా సూచనలు ఏం చేయాలని. ఇప్పుడు ఈ విధంగా మేము ముందుకు సాగినాం. దాని తర్వాత ఏం చేస్తే బాగుంటుంది, కలిసి పోరాటం చేయాలనుకున్నప్పుడు రండి, పోదాం ముందడికి. ఈరోజు అనుకోగానే అన్ని సాధిస్తామని ఎవరు కూడా అనుకోరు. ఒకటి తర్వాత ఒకటి సాధించే కార్యక్రమం పోతాం. ఈరోజు మీరు చెప్పిన అన్ని అంశాలు కూడా రాసుకొని మా పొన్నం ప్రభాకర్ గారు తప్పకుండా సమాధానం ఇస్తారు. అధ్యక్ష, నేను రాహుల్ గాంధీ గారిని తప్పుపట్టలేదు అధ్యక్ష. నేను అడిగిందల్లా సీనన్న 2 నిమిషాలు కూర్చోవే. శ్రీధరన్న చెప్పిండు సార్, నేను రాహుల్ గాంధీ గారిని తప్పుపట్టలేదు సార్. రాహుల్ గాంధీ గారికి ఆలోచన విధానం ఉండొచ్చు, దాన్ని నేను వ్యతిరేకించలే.